హెచ్సీఏ అక్రమాల కేసులో విచారణను స్పీడప్ చేసింది సిఐడి. కేసులో ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లు తెరపైకి వచ్చాయి. 23 ఇన్స్టిట్యూషన్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్తోనే జగన్మోహన్ రావు గెలిచినట్లు గుర్తించారు. ఇప్పటికే ఓటర్ల లిస్టును సేకరించిన సిఐడి పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఇవాల్టితో నిందితుల కస్టడీ ముగియనుంది. దీంతో మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది సిఐడి. హెచ్సీఏ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు గెలిచేందుకు సివిల్ సర్వెంట్లు కూడా కారణమని సిఐడి ఆధారాలు సేకరించింది. 23 ఇన్స్టిట్యూషన్ల నుంచి వీరంతా ఓటేసినట్లు గుర్తించింది. అయితే వీరికి హెచ్సీఏలో ఓటు హక్కు ఉందా, ఎలాంటి అర్హతలతో ఓట్లు వేశారనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లతో అధ్యక్షుడిగా ఎన్నికైన కేసులో జగన్మోహన్ రావు, హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవన్నను సిఐడి అరెస్టు చేసింది. ఆరు రోజుల కస్టడీ ముగియడంతో రేపు కోర్టులో హాజరుపరచనున్నారు సిఐడి అధికారులు. మరింత కీలక సమాచారం సేకరించాల్సిండటంతో మరో 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరనున్నట్లు తెలిసిందే. బ్యూరోక్రాట్ల గెలుపుతోనే టీసీఏ జగన్మోహన్ రావు సహా ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే విచారణలో సిఐడి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. కస్టడీలో ఉన్న ఈ ముగ్గురిని సిఐడి అధికారులు ఉప్పల్ స్టేడియంలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, హెచ్సీఏ ప్రధాన కార్యాలయంలో 3 రోజుల పాటు విచారించారు. క్రికెట్ క్లబ్స్ లేదా ఇన్స్టిట్యూషన్ తరపున ఎవరెవరు ఓటు వేయాలనే వివరాలతో జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇచ్చిన లిస్టును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇచ్చిన లిస్టులో లేని వారు కూడా ఓట్లు వేశారని తెలంగాణ టీసీఏ ఇప్పటికే సిఐడికి ఆధారాలు అందించినట్లు తెలుస్తుంది. హెచ్సీఏకు 45 ఇన్స్టిట్యూషన్స్ ఉండగా 23 ఇన్స్టిట్యూషన్ల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేశారని టీసీఏ ఆరోపిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్లు ఓట్లు వేయడం వల్లే జగన్మోహన్ రావుకు 63 ఓట్లు పడ్డాయని తెలిసింది. ఐఏఎస్, ఐపీఎస్లు ఓట్లు వేయడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని టీసీఏ చెబుతుంది. గత ప్రభుత్వం ఒత్తిడితోనే బ్యూరోక్రాట్స్ ఓట్లు వేశారని తెలిపింది. ఈ క్రమంలోనే హెచ్సీఏ ఓటర్ల లిస్టు ఆధారంగా సిఐడి దర్యాప్తు చేస్తుంది. టీసీఏ, గౌలిపుర క్రికెట్ క్లబ్ సహా హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికకు గల మాన్యువల్, బీసీసీఐ విధి విధానాలకు సంబంధించిన రికార్డులను సిఐడి అధికారులు సేకరించారు. ప్రధానంగా ఫోర్జరీ సంతకాలు, ఇతర డాక్యుమెంట్లతో జగన్మోహన్ రావు ఎన్నికకు సంబంధించి పూర్తి వివరాలతో నిందితులు సహా ఆఫీస్ బేరర్లు, వివిధ క్రికెట్ అసోసియేషన్ల అధ్యక్షులు, సభ్యుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. హెచ్సీఏ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన వారితో పాటు ఓటు హక్కు కలిగి ఉన్నవారి వివరాలను సేకరించారు. జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన నిధుల దుర్వినియోగం, ఐపీఎల్ టికెట్ల విక్రయాలు, క్యాటరింగ్ కాంట్రాక్టుల గురించి సిఐడి అధికారులు ఆధారాలు సేకరించారు. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే జగన్మోహన్ రావు అక్రమంగా ఎన్నికయ్యారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. 10 ఏళ్లలో గ్రాంట్లుగా వచ్చిన బీసీసీఐ నిధుల్లో 100 కోట్లు దారి మళ్లించినట్లు సిఐడి, ఈడీకి ఫిర్యాదులు వచ్చాయి. కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌతో టికెట్ల అమ్మకాలు, క్యాటరింగ్, ప్లేయర్ల ట్రావెలింగ్, హోటల్స్ ఏర్పాట్లలో నిధులు గోల్మాలయ్యాయని టీసీఏ ఆరోపణలపై సిఐడి విచారణ చేస్తోంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అధికారులు హెచ్సీఏ జగన్మోహన్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. మరో 5గురిపై కేసులు బుక్ అయ్యాయి. ఈ నెల 9న జగన్మోహన్ సహా మరో 5గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సెక్రటరీ దేవరాజు రామచందర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిఐడి గాలింపు విషయాన్ని ముందే చెప్పిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఇక మరోవైపు ఓటు హక్కు లేకుండా ఓటేసిన ఐఏఎస్, ఐపీఎస్లకు నోటీసులు ఇచ్చి విచారణ చేసేందుకు రెడీ అయ్యారు సిఐడి ఆఫీసర్లు.